వెల్కమ్ బ్యాక్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కడాయి పన్నీర్. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఈజీగా అయిపోతుంది. సో మనం ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్ ముక్కలు, అలాగే 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజులోని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ సైజులో ఆనియన్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని బాగా ఒక బౌల్లోకి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బటర్ కానీ లేదా నూనెని కానీ వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు క్యూబ్ సైజులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ప్యాన్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పన్నీర్ ముక్కలు గోల్డిష్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్ ఆనియన్ ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టు చాప్ చేసుకొని చిన్న చిన్నగా కడాయిలో యాడ్ చేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసి, అలాగే ఇప్పుడు మనం 2 మీడియం సైజు టమాటీల్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ టమాటీ పేస్ట్ బాగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా పేస్ట్కి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది. సో ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే వేసుకోక్కర్లేదు. అలాగే ఇక్కడ కాస్తంత కసూరి మెతిని కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే రెడీ. చూసారా, చాలా చాలా సింపుల్ కడాయి పన్నీర్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసేయచ్చు. నేను చేసినట్టుగా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మరి ఇలాంటి రెసిపీస్ని మీరు ఇంట్లోనే ట్రై చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వాచ్ మై వీడియో అంటిల్ దెన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.